చూపించా. హ్మ్. నువ్వు ఆ పంచాయతీలకు సంబంధించిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్వచ్ఛదాందే ఉంది. హ్మ్. ఈ డబ్బులు మళ్లింపు అంటే హ్మ్. ఏదన్నా తీసుకుపోయి ఈ సంక్షేమ పథకాలకు మళ్లించాడా? అవును. బయట పెట్టాల్సింది అది. అదే అదే అవును. సంక్షేమ పథకాలకు మళ్లించేశాడా? హ్మ్. లేదు ఆ డబ్బులు అక్కడే వీటికి ఖర్చు పెట్టాడు. అంటే జీతాలు కూడా అందులో భాగమే. హ్మ్. ఇప్పుడు పంచాయతీల డబ్బులు వెళ్ళిపోయినాయి. హ్మ్. మొన్న అప్పుడు తేలింది ఏంటది? హ్మ్. కరెంటు బిల్లులకు ఖర్చు పెట్టారు. హ్మ్. ఎక్కడ కరెంటు బిల్లులకి? రాష్ట్ర ప్రభుత్వ కరెంటు బిల్లులకి కాదు, హ్మ్. పంచాయతీల కరెంటు బిల్లులకి. హ్మ్. ఇప్పుడు పంచాయతీలకి ఉన్నటువంటి శానిటేషన్కి ఖర్చు పెట్టారనుకోండి, హ్మ్. తప్పులేదు అది. హ్మ్. అలా కాకుండా దేనికన్నా మళ్లించేశాడా? హ్మ్. ఏదైనా ప్రాజెక్టుకో లేకపోతే ఉచితాలకో హ్మ్. సంక్షేమ పథకాలకి ఏమైనా మళ్లించేశాడా? హ్మ్. అది లెక్క తేలాలి. ఇప్పుడు ఆయన అడిగారు నివేదిక. హ్మ్. ఆ నివేదిక తేలితే స్పష్టత వస్తుంది. సంక్షేమానికి డబ్బులు ఖర్చు పెట్టాలన్నప్పుడు కొన్ని శాఖలకు వచ్చిన గ్రాంట్ల కోత పెట్టి ఇటు ట్రాన్స్ఫర్ చేసి ఖర్చు పెట్టడం అనేది ఏ ప్రభుత్వం అయినా చేస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కువ చేసిందా? గ్రాంట్లలో కోత పెట్టడానికి ఉండదు, మళ్లించడానికి ఉండదు. హ్మ్. గ్రాంట్ అనేది ఆ పర్పస్కే వాడాలి. హ్మ్. అట్లయితేనే డబ్బులు ఇస్తారు. అంటే ప్రభుత్వం కేంద్రం నుంచి అలాగే వస్తుంది ఆ శాఖ కానీ దాంట్లో గ్రాంట్ తేడాలు ఉంటాయి. గ్రాంట్ వేరు, రెగ్యులర్ నిధులు వేరు. గ్రాంట్ అంటే ఓ గిఫ్ట్ లాంటిది. అది నువ్వు ఆ పర్పస్కే ఖర్చు పెట్టాలి. అది కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి సో పథకానికని వచ్చిన వాటిని దాంట్లో రకాలు మారుతుంటాయి. ఇప్పుడు అప్పుడు ఏదో మ్యూచువల్ గ్రాంట్స్ ఏవో ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం కూడా యాడ్ చేసుకుని ఆ గ్రాంట్ దేనికైనా మళ్లించుకొని వాడుకోవచ్చు అనేది అప్పుడు నాకు తెలిసి వైసీపీ